హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు పప్పులు అవి ఏం నానబెట్టుకొని ఉండం కదండి. అలాంటప్పుడు గారెలు అవి వేసుకోవడానికి పప్పు నానడానికి టైం తీసుకుంటుంది కదా. మనం ఈ విధంగా హాట్ బాక్స్ ఒకటి తీసుకొని మినపప్పు పోసేసుకొని అందులో వేడి నీరు పోసి నానబెట్టుకుంటే కనుక 15 నుంచి 20 నిమిషాల్లోనే పప్పు నానిపోతుందండి చక్కగా. తర్వాత మనం పిండి రుబ్బుకొని ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఇవి మినపప్పే కాదండి, ఏ పప్పు అయినా కానీ ఈ విధంగా వేడి నీరు పోసి నానబెట్టుకుంటే కనుక తొందరగా నానతాయి. గుగ్గిళ్ళు చేసుకోవడానికి బఠానీలు, శనగలు ఇవి నానబెట్టుకుంటూ ఉంటారు కదా, అవి కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. అయితే అవి నానటానికి ఇంకొంచెం టైం తీసుకుంటాయి. మినపప్పు అయితే 15 to 20 మినిట్స్లోనే నానిపోతాయండి, చక్కగా రుబ్బుకోవచ్చు. టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనం పిండి మిక్సీలో రుబ్బుకున్నప్పుడు పిండి అనేది మిక్సీ బ్లేడ్లకు అంటుకుని ఉంటుంది కదా, అలాగే మిక్సీకి అంతా కూడా అయిపోయి ఉంటుంది. అది క్లీన్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా, అలా కాకుండా మిక్సీ వేసుకున్న వెంటనే ఈ విధంగా మినిమం సగానికైనా నీళ్లు పోసేసుకొని మిక్సీ జార్లో ఒక్కసారి 30 సెకండ్స్ మళ్ళీ మిక్సీ వేయండి. మిక్సీ వేస్తే కనుక ఆ బ్లేడ్లకు అంటుకున్న పిండి అంతా వచ్చేసేస్తుంది అనమాట. ఈ విధంగా ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట మిక్సీ. ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మినపగుళ్ళు అనేవి తీసుకుంటూ ఉంటాం కదా. ఆ మినపగుళ్ళు పిండి ఒదుగు రావట్లేదు, లేకపోతే ఇడ్లీ బాగోలేదు, రుచి ఉండట్లేదు అనుకుంటూ ఉంటారు కదా. అవి ఎందుకంటే గుళ్ళు అనేది ఒదుగు రాకపోవటం వలన, అంటే గుళ్ళు పాతవి అవ్వటం వలన. పాతవి కొత్తవి అనేది తేడా ఎలా తెలుసుకుంటారంటే, పాతవి అయితే గనక కొంచెం ఎల్లోయిష్గా అయిపోతాయండి, కొత్తవి అయితే తెల్లగా ఉంటాయి. ఇక తర్వాత చిట్కా వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ మూతలు ఉంటూ ఉంటాయి కదండి వేస్ట్గా, వీటిని కూడా మనం చక్కగా ఒక ఆర్గనైజర్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఈ ప్లాస్టిక్ మూత వెడల్పుగా ఉన్న దాని మీద ఈ బాటిల్ మూత ఉంది కదండి, దీనికి ఫెవిబాండ్ అప్లై చేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టేసేస్తే అది చక్కగా ఎండిపోతుందండి. అప్పుడు దాన్ని మనం ఈ విధంగా ఏమైనా చిన్న చిన్న గిన్నెల మీద మూతలాగా వాడుకోవచ్చు. ఈ క్యాప్ చిన్న మూత పెట్టాం కదండి, దానికి అంటించి అది చక్కగా మనకి పట్టుకోవడానికి హోల్డర్ లాగా బాగా పనిచేస్తుంది. ఈ టిప్ కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఇక తర్వాత చిట్కా వచ్చేసి మనకి కరివేపాకు కాడలు తీసుకున్నప్పుడు కర్రలు అనేవి వస్తూ ఉంటాయి, లేకపోతే జామ కర్రలు కూడా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఏదైనా తీసుకొని మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ఎలా వీలైతే అలా ఈ విధంగా ఈ కర్రకి చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకొని తర్వాత చూడండి, ఈ విధంగా నీట్గా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చుట్టుకోవాలి. చుట్టుకొని తర్వాత దీనికి వేరే క్లాత్తో కానీ లేకపోతే దారంతో కానీ ముడి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి ఇది ఇప్పుడు మంచి ఆయిల్ రాసుకోవడానికి ఆయిల్ బ్రష్లా లేకపోతే పొట్లీలాగా పనిచేస్తుంది. న్యాచురల్గా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా బాగా మంచిదన్నమాట. దీన్ని ఇలా మనం ఇప్పుడు కట్ చేసేసుకొని చూడండి, దారం కానీ లేకపోతే ఇదే క్లాత్తో అయినా కట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన క్లాత్ బ్రష్ లేకపోతే నూనె రాసుకునే పొట్లి అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఈ విధంగా రాసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం బయట నుంచి కొనుక్కునే పని లేదు, చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఇలానే మనం ఏదైతే నూనె వాడుకుంటామో ఆ గిన్నెలో పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. అలాగే మూత కూడా పెట్టుకోవచ్చు. సరిపోతే కట్ చేసుకొని వాడుకోవచ్చు కర్రని. వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.